మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పాలక్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కట్ట, ఒక కప్పు అన్నానికి ఒక కట్ట పాలకూర తీసుకోవాలి. ఇంకా ఒక కప్పు అన్నం, ఉడికించిన అన్నం, బే లీవ్స్, బగారా ఆకు, జీలకర్ర, ఎల్లిగడ్డ, లవంగాలు ఫ్లేవర్ కోసం అండి ఇది, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, చిటికెడు కారం, పెరుగు ఒక 2 స్పూన్స్. పాలకూరని నీళ్ళల్లో ఉప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ముందుగా జీలకర్ర, ఇలా నూనె కొంచెం వేడి కాగానే జీలకర్ర, బిర్యానీ ఆకు, మనకి సరిపడా లవంగాలు, ఒక కప్పుకి 2 లవంగాలు సరిపోతాయి. పచ్చిమిరపకాయ, కొంచెం గోలాలే. కారం కన్నా మనం ఎక్కువ ఇందులో పచ్చిమిరపకాయతోటే టేస్ట్ అండి. కారం అంతా పచ్చిమిరపకాయ కారమే యూజ్ చేస్తాం. ఉప్పు పచ్చిమిరపకాయలకు త్వరగా గోలవడానికి, చిటికెడు పసుపు, ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉంచి పాలకూర వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పాలకూర, నూనెలో మొత్తం ఇలా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టకుండా కొంచెం ఇలా గోలనివ్వాలి. చూసారా, గోలినట్టు కనబడుతుంది మనకు. అలా గోలినాక మన కారానికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి చిటికెడు కారం, మనం ఒక కప్పు అన్నం తీసుకున్నాం కాబట్టి 1 స్పూను పెరుగు, వేసి ఇది కొంచెం ఇనికే వరకు ఆగాలి. ఇలా పెరుగు మొత్తం మగ్గి ఇలా అవుతుంది. ఇప్పుడు అన్నం వేసుకోవాలి.
అన్నానికి సరిపడా ఉప్పు, ఇలా పాలకూర మొత్తం అంతటా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి దించుకోవాలి. 2 మినిట్స్ అయినాక ఆఫ్ చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.